లోకం ఎల్లెడెలా క్రిస్మస్ కోలాహలం. ప్రపంచం నలుమూలలా క్రీస్తు జనన పండుగ వేడుకల పరిమళం. ఇలాంటి వాతావరణంలో సైతం సువార్త ప్రకటించాలనే అభిమతం యేసు అనుచరుల బృందం సొంతం. జోషి అన్నగారు నేర్పిన క్రమశిక్షణ మేరకు వారి కుమారుడు భక్త సింగ్ గారు చేపట్టిన సువార్త యాత్ర సర్వదా ప్రశంసనీయం, దేవునికి కాంక్షణీయం. క్రిస్మస్ వేడుకలను మాత్రమే జరిగించుకోవడం కాదు, క్రీస్తు సర్వలోక రక్షకుడు అని, ఆయనే పాప విమోచకుడని, ఆయన ద్వారానే మనకు రక్షణ భాగ్యం లభిస్తుందని, ఆయనను నమ్ముకుంటే నిత్యజీవ ప్రాప్తి సాధ్యమని, ప్రపంచం సాంకేతికంగా నాగరికత పరంగా ఎంత అభివృద్ధి చెందినను యేసుక్రీస్తును గూర్చిన సత్యము ఇప్పటికీ తెలియని వారికి తెలియచెప్పాలి అనే సువార్త సంకల్పం బహు గొప్పది. ప్రకాశం జిల్లాలోని అతి మారుమూల గ్రామం గనివానిపాడు. ఎక్కడో దూరంగా విసిరివేయబడ్డట్టున్న ఈ కుగ్రామానికి గతుకుల బాటలో, దుమ్ము ధూళి రేగే మట్టి రూటులో సువార్త ప్రకటించాలనే ఆకాంక్షతో దూరాభారాన్ని సైతం లెక్క చెయ్యక, అందరిలా క్రిస్మస్ సంబరాలలో మునిగిపోక, క్రిస్మస్ ముందరి ఆదివారం ఒక మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ వందలాది మంది గ్రామస్తుల మధ్య సువార్త ప్రకటించిన విశిష్ట కార్యక్రమం భక్త సింగ్ గారి ద్వారా జరగడం దైవ సంకల్పం. స్థానిక యేసు అనుచరుల బృందం ప్రత్యేకంగా యేసు అనుచరుల పరిచర్యను ప్రేమించి, వ్యక్తిగతంగా ఏమీ ఆశించకుండా దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిలో శ్రమిస్తూ అన్నింటా ముందుండి సహకరిస్తోన్న పులికూరి చైతన్య ఆహ్వానం మేరకు భక్త సింగ్ గారు ఈ ప్రాంతాన్ని దర్శించి అనేక మంది ప్రభువుని ఎరుగని వారి మధ్య సువార్త పరిచర్యను చేపట్టి ప్రభువును గూర్చిన రక్షణా సువార్తను ప్రకటించడం బహు ప్రత్యేకం, సర్వదా ప్రశంసనీయం, దేవునికిది మహిమకరం. మరొక పక్క చిత్తూరు జిల్లా తిరుపతిలో 5 ఏళ్ల క్రితం ప్రారంభించబడ్డ ఒక ఆరాధన మందిరం పునర్నిర్మాణం చేయబడి విశ్వాసులకు ఆరాధనా యోగ్యంగా రూపొందించబడడం, దానిని దేవుని నామములో ప్రతిష్ఠించడం మరొక మహత్తర దైవ కార్యం. ఇలా వివిధ ప్రాంతాలలో యేసు అనుచరుల పరిచర్య దినదిన ప్రవర్ధమానమవుతూ నూతన ఉజ్జీవంతో కొనసాగడం సర్వదా ఆమోదయోగ్యం. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, ప్రోత్సహించండి, సహకరించండి, విరివిగా దైవాశీస్సులను అందుకోండి. మన ప్రతి కష్టానికి ఫలితం ఇచ్చే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒక రీతిలో కష్టపడుతుంటారు, కానీ అందరూ దానికి ప్రతిఫలం ఇవ్వరు. సంబంధాలలో కానీ, వ్యక్తిగతంగా కానీ, విశ్వాసంలో కానీ ప్రతి దాంట్లో కష్టపడుతుంటారు, కానీ ఆ కష్టానికి ఫలితము మన క్రీస్తు ఒక్కరే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇస్తారు. ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు, శాంతి గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజశేఖర్ గారు, శాంతి గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కష్టానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడివి తండ్రి, మా కృషిని, మా ప్రార్థనని ఆలకించే దేవుడివి తండ్రి. రాజశేఖర్ గారు, శాంతి గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. రాజశేఖర్ గారు, శాంతి గారికి ఇచ్చిన 2 బిడ్డలు ప్రభా, కీర్తన గారు, అభిషక్తి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్యాల కొరకే, వారి చదువుల కొరకే, అదేవిధంగా వారి ఆత్మీయ ఎదుగుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఏ బిడ్డలైతే కష్టపడుతున్నారు, ప్రతిఫలం లేదు అని నిరాశలో ఉన్నారు, వారందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం, ఆజ్ఞ బలవంతులయ్యుండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, సూక్తి, వివాహము అనేది దేవుని చిత్తంలో 2 మనసులను సమకాలీకరించే దేవుని సామరస్యం. మ్యారేజ్ ఈజ్ ద హార్మనీ ఆఫ్ గాడ్ సింక్రనైజింగ్ 2 wills with the will of the Father. తండ్రి, సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని
స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, సార్వభౌముడైన దేవుడివి తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి, మీ నమ్మకత్వంలో ఉన్న సార్వభౌమత్యాన్ని ప్రభువా ప్రతిరోజు మేము రుచి చూచే అవకాశాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక రోజు మా జీవితాల్లో పొడిగించి ప్రభువా ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మీ శ్రేష్టమైన వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని నాలాంటి వాడికి మీరు దయచేశారు ప్రభువా. ఈ వాక్యాన్ని మేము బోధిస్తుండగా ప్రభువా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఏ వాక్యమైతే మా జీవితాన్ని వెలిగిస్తుందో, ఏ వాక్యమైతే సజీవమైనదో, ఏ వాక్యమైతే మా జీవితాలను కడుతుందో, ఏ వాక్యమైతే మా కుటుంబాలను కడుతుందో ఆ వాక్యాన్ని ప్రభువా, పరిశుద్ధమైన వాక్యాన్ని, జీవం కలిగిన వాక్యాన్ని మా చేతుల్లో మేము పట్టుకొని ఉన్నాము ప్రభువా. కాబట్టి ఈ రోజు మమ్మల్ని మేము మీకు సమర్పించుకునే తీర్మానంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీకు మహిమార్థంగా ఉండులాగున సహాయపడని మేము వేడుకుంటున్నాం. నేనే ఒక వ్యర్థమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటూ తిరిగి రానైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి నేను స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మహానుభావులు మా తండ్రి గారు జోషి అన్నగారిని బట్టి దేవుడికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి వాక్య పరిచర్య కంటే వారి జీవితాన్ని బట్టి ఈరోజు నేను సేవలో వచ్చే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు దయచేశారు. కాబట్టి ఈరోజు వాక్య అంశంగా నేను కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని రావాలని, యేసయ్య ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అనేది ఒక ప్రశ్న మన జీవితాల్లో చాలా మందికి ఉన్న వారికి జీవితాల్లో ఉన్న ప్రశ్న. యేసయ్య ఈ లోకంలోకి ఆ పరలోకాన్ని వదిలి యేసయ్య ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే మనకి ఆ సాధారణంగా తెలిసిన జవాబు ఏంటిదంటే, మానవాళిని రక్షించడానికి, అంధకారంలో జీవిస్తున్న వారు, పాపంలో ఉన్న వారిని విముక్తి చేయడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చారు అనేది మనకి సాధారణంగా తెలిసిన జవాబు. కానీ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే నాతో పాటు ఆదికాండం 3వ అధ్యాయం, నాతో పాటు ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినన్ను. దాగికొంటును అని యేసు మన జీవితాల్లో గమనిస్తే బైబిల్లో దేవుడు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న మానవుడిని, దేవుడు మొట్టమొదటిగా మానవుడిని అడిగిన ప్రశ్న ఏంటిదనగా, నీవు ఎక్కడున్నావు? దేవుడు మానవుడిని అడుగుతున్నాడు. దేవుడు మానవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు మానవుడి దగ్గరికి వచ్చి దేవుడు మానవుడిని అడుగుతున్నప్పుడు మానవుడు చేస్తున్న పని ఏంటిదనగా, మానవుడు దేవుడి నుంచి దాగి ఉన్నాడు అనేది మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించగలుగుతాం. వెన్ గాడ్ వాజ్ సర్చింగ్ ఫర్ మ్యాన్, గాడ్ వాజ్ సర్చింగ్ ఫర్ మ్యాన్ అండ్ మ్యాన్ వాజ్ హైడింగ్ అనేది మన జీవితాల్లో ఇక్కడ గ్రహించాలి. ఎప్పుడైతే దేవుడు మానవుడిని వెతుకుతున్నారో, మానవుడిని పిలుస్తున్నారో మానవుడు దేవుడి నుంచి దాగి ఉన్నాడు అనేది గ్రహించాలి. ఈరోజు నీ నా జీవితాలలో కూడా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటిదనగా, నీవు నేను ఎక్కడున్నాము అనే జీవితాల్లో మన ప్రశ్న దేవుడు మన జీవితాల్లో వేసినప్పుడు, భౌతికంగా మనం ఎక్కడున్నాము అని అంటే, భౌతికంగా నేను సిరిపల్లి ప్రాంతంలో ఈ ప్రాంగణంలో ఈ కూడికలో ఉన్నాను, నేను పలానా వారి దగ్గర ఉన్నాను అని చెప్పే విధంగా మన జీవితాల్లో ఉంటుండొచ్చేమో. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన పాత్రలలో కానీ, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలో కానీ, దేవుడు మనల్ని అడిగిన ప్రశ్నలలో నువ్వు ఎక్కడున్నావు అనే మాట మన జీవితాల్లో దేవుడు వేసినప్పుడు మన దగ్గర జవాబు ఉందా, లేకపోతే మనం దాటి వేస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసింది. దేవుడు మనల్ని ఒక ఉద్దేశం కొరకు పిలిచారు. దేవుడు మన జీవితాల్లో ఒక పని మనకు అప్పచెప్పారు. దేవుడు మనకు ఒక బాధ్యతను మన జీవితాల్లో దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతకు తగ్గట్టు, ఆ పనికి తగ్గట్టు, ఆ పిలుపుకు తగ్గట్టు మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా ఆలోచించాలి. గాడ్ ఈస్ కాలింగ్ యూ టుడే, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టుడే, వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు అనే ప్రశ్న ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడుగా, ఒక కూతురుగా దేవుడు ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు అని దేవుడు అడుగుతుంటే, ఆ పారామీటర్లో నువ్వు గమనిస్తే నువ్వు ఎక్కడున్నావు అనే ప్రశ్నకి నీ నా దగ్గర జవాబు ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. దేవుడు మానవుడిని పిలుస్తున్నప్పుడు మానవుడు దేవుడి నుంచి దాగి ఉన్నాడు.
బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న, ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబిల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ వెన్ గాడ్ ఆస్క్డ్ ఎ మ్యాన్, వేర్ ఆర్ యు? ద మ్యాన్ అవుట్ ఆఫ్ ఫియర్ హి వాస్ హైడింగ్. ఆ మానవుడు భయముతో ఆయన దాగి ఉన్నాడు. అదే నాతో పాటు నూతన నిబంధన మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదే దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పరి. మానవుడు అడుగుతున్న ప్రశ్న, ఫస్ట్ దేవుడు అడిగిన ప్రశ్నకి మానవుడు దాగి ఉన్నాడు. కానీ మానవుడు దేవుడి గురించి అడిగినప్పుడు యూదుల రాజు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకి జవాబుకి వారికి సమాధానము బెత్లెహేంలో వారి జీవితాల్లో దొరికింది అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈరోజు నా జీవితాల్లో మనం కూడా మన పరిస్థితుల్లో, మన జీవితాల్లో ఉన్న కష్టాలలో, శ్రమలలో, భేదాభిప్రాయాల్లో, మనస్పర్ధాలలో కూడా మన జీవితాల్లో దేవా నువ్వు ఎక్కడున్నావు అనే మాట మనం అడిగినప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నారు, మనతోనే ఉన్నారు, మన జీవితాల్లో ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈ మాట నూతన నిబంధనలో గ్రహిస్తే మానవుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, మానవుడు అడిగిన ప్రశ్నలో వారికి సమాధానం దొరికింది. ఎప్పుడైతే వారిని దేవుణ్ణి వెతుకుతూ వచ్చారో, మానవదారుడుగా యేసయ్య లోకంలోకి వచ్చినప్పుడు వారు వెతుకుతూ వచ్చారో, వారి జీవితాల్లో ఆ ప్రశ్నకి వారికి జవాబు దొరికింది. కానీ దేవుడు మానవుడిని వెతుకుతూ వచ్చినప్పుడు మానవుడు దాగి ఉన్నాడు అనేది గ్రహించాలి. కానీ ఈ లోకంలో దేవుడు పలికిన మొట్టమొదటి మాట అఫీషియల్గా రికార్డెడ్గా రాయబడ్డ మొట్టమొదటి మాట బైబిల్లో మనం గ్రహిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. దేవుడు పలికిన మొట్టమొదటి మాట అఫీషియల్ గా రికార్డ్ అయింది బైబిల్లో. ఏంటిదనగా వెలుగు కమ్మని పలుకగా. ఈరోజు దేవుడు మన జీవితాల్లో గ్రహిస్తే దేవుడు నా జీవితాల్లో కోరుకునేది వెలుగు మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ వెలుగుతోని, క్రీస్తు అనే వెలుగుతోని మన జీవితాలు నింపబడాలి, క్రీస్తు అనే వెలుగుతోని మనం దీవింపబడాలి, క్రీస్తు అనే వెలుగు ద్వారా మనం నడిపింపబడాలి, క్రీస్తు అనే వెలుగు ద్వారా మనం జీవింపబడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. దేవుడు మానవుడిని అడిగిన ప్రశ్నలో మానవుడు సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ మానవుడు అడిగిన ప్రశ్నలో దేవుడు మానవుడికి దొరికాడు, మానవుడికి దగ్గరికి దేవుడే వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈ లోకంలో దేవుడు మన జీవితాల్లో రావడానికి, మన జీవితాల్లో వెలుగుతోని మన జీవితాన్ని నింపడానికి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. 3 విషయాలు నేను చెప్పి క్లుప్తంగా నేను ముగిస్తాను. ఈ వెలుగు మన జీవితాల్లో రావడానికి కారణం ఏంటిది? ఆ వెలుగు మన జీవితాల్లో రావడానికి కారణం ఏంటిది అని అనగా, మన అంధకారపు జీవితాల్లోంచి ఆ అంధకారాన్ని తొలగించి వెలుగుతోని మన జీవితాన్ని దీవించడానికి, జీవించేటట్టు చేయడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. దేవుడు పలికిన మొట్టమొదటి మాటలో వెలుగు కమ్మని పలికారు. ఆ వెలుగు మన జీవితాల్లో ఉండడానికి ఆ వెలుగై ఉన్న దేవుడే ఈ లోకంలోకి వచ్చారు అనేది గ్రహించాలి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే దేవుడే వెలుగు అనే మాట అక్కడ రాయబడింది. గాడ్ ఈజ్ లైట్ అనే మాట అక్కడ రాయబడ్డప్పుడు దేవుడు మన జీవితాల్లో ద రీజన్ ఫర్ లైట్, ద ఫస్ట్ పాయింట్ మన జీవితాల్లో గ్రహించవలసింది ద రీజన్ ఫర్ లైట్. వెలుగుకి కారణం ఏంటిది? ఎందుకు ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చారు అని అంటే, టు డిస్పెల్ ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఉన్న అంధకార బ్రతుకులని, అంధకార జీవితాన్ని, అంధకార పరిస్థితులని మన జీవితాల్లోంచి తొలగించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి. బైబిల్లో ఒక ఉదాహరణ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, నేను టీవీలో వాక్యం చెప్తూ ఉన్నాను. ప్రతిరోజు ఆరాధన ఛానల్లో 7:30 గంటలకి మా కార్యక్రమం టీవీలో వస్తుంది. కాబట్టి ఆ 7:30 గంటలకి నేను చెప్పేటప్పుడు శని ఆదివారాలు నా ప్రోగ్రాం వస్తుంది. కాబట్టి దాంట్లో దేవుడితో నేను మాట్లాడినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటిదనగా, ఈ లోకంలో ఉన్న సినిమా స్టార్లని, ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు, ఈ లోకంలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ని, వీళ్ళందరినీ మనం పోలి వారిని అనుసరించి వారి హావభావాల్ని, వారి హెయిర్ స్టైల్ని, వారి బట్టల్ని మనం అనుసరిస్తుంటాం, వాటి తగ్గట్టే మనం జీవిస్తూ ఉంటాము. కానీ
నిజమైన హీరోలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, వారికి తగ్గట్టు ఎందుకు మనం జీవించకూడదు అనేది దేవుడు నాకు బయలుపరిచారు. కాబట్టి నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని టీవీలో నేను చేస్తూ వస్తున్నాను, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో నన్ను అతిగా ప్రభావితం చేసి నాతోని వ్యక్తిగతంగా ఎంతగానో నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక ప్రాముఖ్యమైన బైబిల్ క్యారెక్టర్ ఏంటిదనగా రాహాబు అనే ఒక వేశ్య నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, వై డిడ్ జీసస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద లైట్ ఇన్ టు దిస్ వరల్డ్? ఎందుకు వెలుగు ఈ లోకంలోకి ప్రకాశించడానికి, వెలుగు ఈ లోకంలోకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిదనగా, అంధకార బ్రతుకులలో వెలుగుని నింపడానికి, అంధకార జీవితాలలో ఆ అంధకారాన్ని తొలగించి వెలుగుతో దీవించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది గ్రహించాలి. రాహాబు అనే వేశ్య జీవితాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే, రాహాబు అనే వేశ్య అక్కడ ఇద్దరు వేగురు వారితో అంటున్న మాట ఏంటిది అనగా, పైన ఆకాశమందును కింద భూమి అందును మీ దేవుడు దేవుడే అనే మాట అక్కడ రాయబడింది. ఒక వేశ్య, యెరికో పట్టణంలో ఉంటున్న వేశ్య, ఒక వేశ్య అంధకారపు జీవితాన్ని జీవిస్తున్న వేశ్య, ఒక వేశ్యను బట్టి అనేక కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఒక వేశ్యను బట్టి అనేక వైవాహిక జీవితాలు కూలిపోయాయి, ఒక వేశ్యను బట్టి అనేక మంది ఆర్థికంగా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి భయంకరమైన పాపపు జీవితాన్ని జీవిస్తున్న వేశ్య జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త వినిందో, ఆ వేశ్య జీవితములో వెలుగు ప్రకాశించడం ప్రారంభమైంది. ఆ వేశ్య దేవుడి కొరకు జీవించడానికి నిర్ణయించుకుంది. తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టుకోవడానికి ఆ వేశ్య జీవించింది. ఎప్పుడైతే అక్కడ తన జీవితంలో ఆ వేగురు వారు తన ఇంటి తలుపుని తట్టారో, తన ఇంటిని తను తెరిచి వెలుగుని తన జీవితంలో ఆహ్వానించి ఆ వెలుగుతోని తన జీవితాన్ని ఎప్పుడైతే నింపడం ప్రారంభించిందో, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తను జీవించడము ప్రారంభించింది. అంత గొప్పగా తను జీవించినప్పుడు తన జీవితాల్లో ప్రాముఖ్యమైన ఘట్టాన్ని మనం గమనిస్తే, నాతో పాటు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చి. ఒక వేశ్య దేవుని వెలుగుతో నువ్వు ఎప్పుడైతే వెలిగింపబడిందో, ఆ వెలుగుని ఇతరుల జీవితాల్లో కూడా వెలుగుని పంచే విధంగా వేశ్య జీవించింది అనేది గమనించాలి. ఆ వేశ్యకున్న ఒక కష్టమైన పని, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను ఏంటిది అనగా, మనం అనేకులకి, బయట ఉన్న వారికి అనేకులకి సువార్త చెప్పొచ్చు, అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపించవచ్చు, అనేకుల జీవితాలు మన ప్రార్థనను బట్టి మార్చవచ్చు, అనేక మందిని మనము సంఘానికి వచ్చేటట్టు వారిని నడిపించవచ్చు, అనేక మందిని వారి జీవితాల్లో చెడు వ్యసనాల నుంచి మనం దూరం చేసే విధంగా వారిని ఆత్మీయంగా బలపరచవచ్చు, ఆత్మీయంగా వారిని నడిపించవచ్చు. కానీ సొంత ఇంటిలో సువార్త చెప్పాలి, సొంత ఇంట్లో ఉన్నవారిని రక్షణలోకి నడిపించాలి, సొంత ఇంట్లో ఉన్నవారు వ్యసనాలు మానుకునేటట్టు చేయాలి అని అంటే అది చాలా కష్టమైన పని. మనం ఒక విశ్వాసులుగా మన జీవితాల్లో అంత కష్టమైన పనిగా ఉన్నప్పటికీ కూడా, ఒక వేశ్య తన జీవితంలో వేశ్యావృత్తి చేసుకుంటూ యెరికో పట్టణపు గోడలలో తను నివసిస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే తన జీవితంలో వెలుగుని ఆహ్వానించిందో, ఆ వెలుగులో ఉన్నప్పుడు అక్కడ వేగురు వారు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చి ఆ వెలుగు ద్వారా తను జీవించి, ఆ వెలుగు ద్వారా తను దీవింపబడిందో, ఆ వెలుగు తన తల్లికి, తన తండ్రికి, తన తోబుట్టులకి, తన ఇంటి వారికి అందరికీ తను పంచినట్టు మనం గమనించగలుగుతాం. తన జీవితంలో మీరు గమనించాలి. మీరు ఇంటికి వెళ్ళగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని మీరు బహుబలంగా మీరు చదవండి. ఆ వేగురు వారు వెళ్ళారు, కానీ ఎప్పుడు వస్తారో అనే మాట రాయబడలేదు. ఆ వేగురు వారు వెళ్ళారు, ఎన్ని రోజుల్లో వస్తాం, ఎన్ని నెలల్లో వస్తాం, ఎన్ని వారాల్లో వస్తాం, ఎన్ని సంవత్సరాలలో వస్తామనే మాట రాయబడలేదు. కానీ ఒక వేశ్య ఎప్పుడైతే వెలుగు తన జీవితంలో ఆహ్వానించిందో, ఆ వెలుగును బట్టి ఆ వేశ్య వస్తానని చెప్పిన యేసు రాకమానునా అనే విధంగా ఎదురు చూచింది. తనతో పాటు తన ఇంట్లో వారికి వెళ్ళి సువార్త చెప్పాలి. మనం ఎవరి గురించి అయితే విన్నామో, ఆయన ఆకాశమందు భూమి అందు ఆయన గొప్ప దేవుడు, ఆయన దేవుడే, ఆయన నిజమైన దేవుడే. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట, హీ ఈస్ ద సుప్రీం గాడ్ అబవ్ అండ్ బిలో ది అర్త్ అనే మాట అక్కడ రాయబడ్డట్టు గమనిస్తే, ఆ మాటకు తగ్గట్టు తన తల్లికి, తన తండ్రికి, తన తోబుట్టులకి, తన ఇంటి వారికి అందరికి వెళ్ళి తను సువార్త చెప్పే పరిస్థితి వచ్చింది.
ఆ సువార్త పరిస్థితి వచ్చినప్పుడు, ఒక వేశ్య వెళ్ళి తన ఇంటి వారికి సువార్త చెప్పినప్పుడు, ఒక వేశ్య తను క్రీస్తు వెలుగుతో వెలిగింపబడి తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా తను రక్షించుకున్నట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు ఆలోచించాలి. ద రీజన్ ఫర్ లైట్, క్రిస్మస్ అనే సందర్భం, ఆ వెలుగై ఉన్న దేవుడి లోకంలోకి రావడానికి నువ్వు వెలిగింపబడాలి. నీ చీకటి జీవితాల్లో క్రీస్తు అనే వెలుగు నీ జీవితాల్లోకి తీసుకొని రావాలి. నీ జీవితంలో ఉన్న చీకటి కోణాలు, చీకటి సంబంధాలు, చీకటి వ్యసనాలు ఏవైతే నీ జీవితాల్లో ఉన్నాయో, చీకటి పనులు మన జీవితాలు ఏవైనా మనము చేస్తుంటే అవిట్లో క్రీస్తు అనే వెలుగుతో మనం వెలిగింపబడి ఇతరులకి ఆ వెలుగుని పంచే విధంగా మనం జీవించాలి. ఒక వేశ్య పని చేసింది, ఈరోజు ఆ పని మనం చేసే విధంగా మనం ఉన్నాం. ఒక్కసారి తమ్ముడు, చెల్లెమాకాయ, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నేను విజ్ఞాపన చేస్తున్నాను. నేను ఒక కుమారుడుగా, ఒక తోబుట్టుగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడుగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకునే అవసరత ఎంత అయినా ఉంది. ఈరోజు మనల్ని మనం పరిశోధించుకునే పరిస్థితి ఎంత అయినా ఉంది. ఈరోజు వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ అద్భుతమైన వెలుగు మన జీవితాల్లో, మన హృదయాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాం. వీ నీడ్ టు థింక్, వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్. మనం ఇక్కడికి వచ్చే ముందు అద్దం ముందు చూసుకుంటాం, మనం ఎంత అందంగా తయారయ్యామా లేదా, ఎంత బాగున్నామా లేదా అనేది మనం అద్దం ముందు చూసుకున్నప్పుడు, అద్దం కంటే శ్రేష్టమైనది మన జీవితాల్లో ఉన్నది ఉన్నట్టుగా మనల్ని బయలుపరిచి మన జీవితాన్ని మార్చగలిగిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మన జీవితాల్లో మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. వెలుగుకి కారణం మన జీవితాల్లో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి ఒక వేశ్య తన జీవితంలో ఆ కార్యం చేయగలిగింది అనేది గ్రహించాలి. మన జీవితాల్లో మీరు గ్రహించండి, వెలుగులో జీవించినప్పుడే మంచేదో చెడేదో మన జీవితాల్లో తెలుస్తుంది. వెలుగులో ఉన్నప్పుడే మంచేదో చెడేదో మన జీవితాల్లో తెలుస్తుంది. అంధకారంలో ఉన్నప్పుడు అన్నీ సమానంగానే కనపడతాయి. అంధకారంలో ఉన్నప్పుడు రాజీ పడిపోయే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. కానీ వెలుగులో మనం జీవించినప్పుడే ఏది మంచో ఏది చెడో మన జీవితాల్లో తెలుస్తాయనేది గ్రహించాలి. ఒక వేశ్య గ్రహించింది, ఇంతకాలం నేను జీవించిన పరిస్థితుల్లో నాకు అన్నీ బాగానే కనపడ్డాయి, అందరూ నాకు బాగానే కనపడ్డారు, నేను చేసే పనంతా బాగానే కనపడింది, నేను నా శరీరాన్ని అమ్ముకోవడం కూడా నాకు బాగానే కనపడింది. కానీ ఎప్పుడైతే క్రీస్తు వెలుగుతో తను నింపబడిందో తన జీవితంలో తను తెలుసుకుంది, నేను చేసేది తప్పు, నేను చేసేది పాపం, నన్ను బట్టి అనేక కుటుంబాలు పాడైపోయాయి, నన్ను బట్టి అనేక మంది వైవాహిక జీవితాలు పాడైపోయాయి. కాబట్టి ఇప్పుడు నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి, నేను వెలుగుతో నింపబడాలి, ఆ వెలుగుని ఇతరులకి ప్రకాశింపజేసే విధంగా నేను జీవించాలనే విధంగా తన జీవితంలో ఎప్పుడైతే తను నిర్ణయము చేసుకుందో, ఎప్పుడైతే తన జీవితంలో క్రీస్తు కొరకు జీవించాలని ఆ తీర్మానం తన జీవితంలో చేసుకుందో, మీరు గమనించాలి. ఇక్కడ ఉన్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, మీరు గమనించాలి. ఎరికో గోడలన్నీ కూలిపోయాయి, రాహాబు కుటుంబం మాత్రం కాపాడబడింది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీరు గ్రహించాలి, ఎరికో గోడలన్నీ కూలిపోయాయి. ద హోల్ ఎరికో వాల్స్ వర్ డెస్ట్రాయిడ్, బట్ ద హౌస్ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్, ఒక వేశ్యగా పిలువబడే రాహాబు కుటుంబం మాత్రం రక్షింపబడే విధంగా దేవుడు తనని కాపాడారు. ఈరోజు దేవుడు ఈ లోకంలోకి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన వెలుగుతో మనం నింపడానికి, ఈ లోకానికి వెలుగుగా మనల్ని తీర్చిదిద్దడానికే దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. దేవుడు ఎంతగా రాహాబుని దేవుడు దీవించారంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మీరు గమనిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఎవరందు? రాహాబు యందు బోయాజును కనెను. ఎక్కడుంది రాహాబు పేరు? ఎక్కడ రాయబడింది? క్రీస్తు వంశావళిలో రాయబడింది. రాహాబు కుమారుడు ఎవరు? బోయాజు. బోయాజు భర్త ఎవరు? భర్త బోయాజు, రూతు భర్త. బోయాజుకి రూత్కి నుంచి వచ్చిన సంతానం ఎవరు? దావీదు గారు. దావీదు గారి నుంచి వచ్చిన సంతానం ఎవరు అనగా, ఆనందానికి కారణమైన యేసు ప్రభు వారు. దావీదు గారు, ఆ యేసు ప్రభు వారు ఆ వంశాన్ని నుంచి వచ్చారు. ఆ రాహాబు అనే వేశ్య తన జీవితాన్ని వెలిగించుకుంది, ఇతరులకు ఆ వెలుగుని పంచింది, తన జీవితంలో క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకునేది. ఒక అద్భుతమైన కుమారుడిని, పాత నిబంధనలో మీరు గమనిస్తే బోయాజు గారిని క్రీస్తుతో పోల్చబడే విధంగా అక్కడ జీవించే పరిస్థితి. అంత గొప్పగా జీవించిన బోయాజు అనే కుమారుని కని క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకొని ఆ విధంగా తను జీవించగలిగింది అనంటే, క్రీస్తు అనే వెలుగుతోని తన అంధకారమైన జీవితాల్లో వెలిగించుకోగా ఆ అంధకారం తొలగిపోయేటట్టు దేవుడు చేశారు.
ఈరోజు ఇక్కడ ఉన్న వారిని నా జీవితాల్లో గమనించాలి. ఎంత అంధకారమైన మన జీవితాల్లో ఉండనివ్వండి, ఎంత అంధకారమైన మన జీవితాల్లో ఉన్నా ఒక్క వెలుగు అంధకారాన్ని తొలగించే విధంగా దేవుడు చేయగలుగుతాడు. ఇక్కడ ఉన్నవారు ఈరోజు నా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదు. మీ హృదయంలో మనోవేదన ఉంది, మీ హృదయంలో బాధ ఉంది, మీ హృదయంలో బలమైన భారమైన ప్రార్థనతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీ చిరునవ్వు మీ ముఖంపై ఉండొచ్చు, కానీ మీ హృదయంలో ఎంతో బాధ. మీరు రాజీ పడిపోయే పరిస్థితుల్లో మీ జీవితాల్లో ఉంటుండొచ్చు. మీ కుటుంబంలో మారని మనుషులు, మారని మనస్తత్వాలు, ఇంకా వదులుకోలేని అక్కడున్న ఆ వ్యసనాలు కలిగిన మనుషులు మీ జీవితాల్లో ఉంటుండొచ్చు. కానీ దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నారు. ద రీజన్ ఫర్ లైట్, హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు డిస్పెల్ డార్క్నెస్ ఇన్ యర్ లైఫ్. ఈ లోకంలోకి వెలుగుగా ఉన్న దేవుడు వచ్చింది నీ జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి, నిన్ను రక్షించి, నిన్ను ఒక వెలుగుగా మార్చి అనేకుల జీవితాల్లో వెలుగు ప్రకాశింపజేసేటట్టు దేవుడు చేయాలని దేవుడు కోరుకున్నారు. అందుకే దేవుడు పలికిన మొట్టమొదటి మాట బైబిల్లో రాయబడ్డది, లోకంలో వెలుగు ఖమ్మమని దేవుడు అన్నారు. లెట్ దేర్ బి లైట్, ఇంగ్లీష్ మాటలో రాయబడ్డ మాట, లెట్ దేర్ బి లైట్. అండ్ గాడ్ ఈస్ టెలింగ్ యూ, గాడ్ వాంట్స్ లైట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాల వెలుగుతో నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆ విధంగా దేవుడు చేయగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. ద రీజన్ ఫర్ లైట్, నీ అంధకారమైన జీవితాల్లో ఆ దేవుడు వెలుగుతో నేను దీవించాలని ఆశ కలిగిన దేవుడు. రెండోది, ద రెవల్యూషన్ ఆఫ్ లైట్. నాతో పాటు యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. రెండో పాయింట్, ద రెవల్యూషన్ ఆఫ్ లైట్. వెలుగుని ప్రేమించేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. చీకటి పనులు, చీకటి సంబంధాలు, చీకటి అలవాట్లలో ఎక్కువగా మనం ఆధారపడే విధంగా ఈ రోజుల్లో మనం జీవిస్తున్నాం. కానీ నేను 2-3 సత్యాలు మీ జీవితాల్లో చెప్తాను, మీరు అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మన జీవితాల్లో ఎందుకు చీకటిని అనుమతిస్తారు? దేవుడు ఎందుకు మన జీవితాల్లో చీకటిని అనుమతిస్తారు? ఆ అనుమతించడానికి కారణం మన జీవితాల్లో మీరు ఆలోచిస్తే, మొట్టమొదటిగా వై డస్ గాడ్ అలౌ డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ అనే దాంట్లో గ్రహిస్తే, వెలుగులో చూడలేనివి మనం చీకట్లోనే చూడగలుగుతాం. వెలుగులో మనం చూడలేనివి చీకట్లోనే కొన్ని మనం చూడగలుగుతాం. వెలుగులో ఈ అందమైన డెకరేషన్, ఈ లైట్లు మనకి కనపడవు. కానీ అంధకారంలో లేకపోతే ఒక చీకటి కలిగిన ఆ వాతావరణంలో ఉన్నప్పుడే ఈ డెకరేషన్ కానీ, ఈ లైట్ల యొక్క అందం కానీ మన జీవితాల్లో గడుపుతాయి. కానీ మన జీవితాల్లో చీకటి కలిగిన పరిస్థితుల్లోనే మన తోడుండేవారు ఎవరు, మనల్ని ఆదరించేవారు ఎవరు, మనల్ని ఓదార్చేవారు ఎవరు, మన నిజమైన ప్రేమించేవారు ఎవరు, మన సన్నిహితులు ఎవరు, మన తోడు నిలబడేవారు ఎవరో మన అంధకారం కలిగిన పరిస్థితుల్లోనే మన జీవితాల్లో తెలుస్తాయి అనేది మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు
సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.